అక్క ఆ? అక్క ఏంటిది? నీకు ఒక విషయం చెప్పాలక్క. ఏంటిదో చెప్పు. చెప్తే తిట్టావు కదక్క. తిట్టానులే, చెప్పు. అంటే అక్క, అది ఏంటిదో చెప్పు. మొన్న నీ బ్యాగ్లో పెన్ పోయిందన్నావు కదక్క, అది నేనే తీసిన. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు తిడతావని చెప్పలేదక్క. సరేలే, ఒకసారి బైబిల్ తీసుకో. సామెతలు 28:13 ఏముందో చదువు. అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మనం చేసిన తప్పులు దాచిపెట్టుకోకుండా దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు కనికరించి మనల్ని క్షమిస్తాడు. నువ్వు నా దగ్గర నీ తప్పును ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను ఏమనలే, కానీ ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయొద్దు. సరే అక్క, సారీ, ఇంకెప్పుడు చేయను. చూసారు కదా పిల్లలు, ఇప్పటి నుంచి మీరు ఏదైనా తప్పులు చేస్తే దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరించి క్షమిస్తాడు. ఓకేనా?